ఒక దారుణమైన ఘటన. నిజంగా ఈ ఘటనలోని అతను చనిపోయే తీరు నిజంగా మీకు చెప్తే 100% మీరు షాక్ అవుతారన్నమాట. ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలు మన చుట్టూ ఉన్నాయి గానీ మనం గమనించట్లేదు. ఇప్పుడు ఈ పైన కనిపిస్తున్నటువంటి ఈ ఫోటో మీరు గమనించండి. ఈ ఫోటోలో ఉన్నటువంటి ఈ వ్యక్తి అదేవిధంగా ఆ మహిళ ఇద్దరు కూడాను కాబోయే భార్యాభర్తలన్నమాట. ఈ వ్యక్తికి కనీసం ఒక 200,00,00,000 ఆస్తి ఉంటది. 200,00,00,000 ఆస్తి ఉన్నటువంటి ఈ వ్యక్తిని అత్యంత దారుణంగా ఈ అమ్మాయి చంపేసింది. నిజంగా ఏ విధంగా చంపేసిందనే విషయాలు మీకు తెలిస్తే నిజంగా మీరు నోరెళ్ళు పెడతారు. నిజంగా నేటి సమాజంలోని ఇంత పెద్ద అంటే హై ప్రొఫైల్ ఉన్నటువంటి ఇటువంటి లగ్జరీ వ్యక్తులకే భద్రత లేకపోతే గనక మనలాంటి సగటు వ్యక్తులకి ఏ విధంగా భద్రత ఉంటుంది అని చెప్పేసి మీరు 100% ఆలోచిస్తారన్నమాట. అంత దారుణమైన సంఘటన ఇది. అసలు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? అసలు వీళ్ళిద్దరూ ఏమిటి అనే విషయాలు ప్రతీది కూడా వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ అన్ని విషయాలు చెప్తారు మీకు. ఎందుకంటే ఈ విషయాలు తెలుసుకుంటే ఫ్యూచర్‌లో మనకు కూడా అటువంటి ప్రమాదం కలిగే అవకాశం ఉన్నప్పుడు మనం అలర్ట్ అవుతామట. ఎందుకంటే అందుకనే సోషల్ మీడియాలో ఎక్కువగాను ఇటువంటి సిట్యుయేషన్‌లు జరిగినప్పుడు సోషల్ మీడియాలో ఇటువంటి విషయాలను బాగా వైరల్ చేస్తారు. సమాజంలోని ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను దీని మీద ఒక అవగాహన తెచ్చుకొని రాబోయే ప్రమాదాల నుంచి తప్పించుకుంటారని చెప్పేసి ఇటువంటి ఈటిలిని తీసుకొచ్చి మరీ హైప్ క్రియేట్ చేసి మరీ చెప్తా ఉంటారన్నమాట. సో దీని గురించి 100% మనం తెలుసుకోవాలి. మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతిదీ చెప్తాను మీకు. దీని గురించి ఒక క్లారిటీ వచ్చేస్తది. అసలు ఏం జరిగిందంటే, అతను ఒక పెద్ద వ్యాపారవేత్త మాట. ఎంత పెద్ద వ్యాపారవేత్త అంటే, అతని దగ్గర 200,00,00,000 పైనే ఆస్తి ఉంది. ఏం జేసుకోవాలో తెలీదు. కూర్చుంటే తరగని ఆస్తి మాట. సో ఎప్పుడైతే ఇంత వ్యాపారవేత్త కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కదా ఇతను. టీనేజ్ వయసొచ్చింది. కానీ పెళ్లి అవసరం గదా! పెళ్లి కోసం అని జెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఒక మంచి అమ్మాయినైతే చూసారు. ఆ పక్కన ఇందాక చూపించాం గదా! ఇద్దరి ఫోటోలు ఒక అమ్మాయి ఫోటో ఉంది. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయే తినకి కాబోయే భార్య మాట. సో, ఎప్పుడైతే ఇలా కాబోయే భార్య అయిందో, ఆ భార్య కోసమైతే పాపం ప్రతిరోజు ఆలోచిస్తా ఉన్నాడు ఈ కుర్రోడు. తన బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా చాలా ఘనంగా చేశాడు. అంతేకాకుండా ఇంకేదో పెద్ద పార్టీ చేయడానికైతే పెళ్లి నిశ్చయమైందని జెప్పేసి మొత్తం అందరికి కూడాను ఒక 40 గదులైతే బుక్ చేసి అందరూ కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యే ఒక పెద్ద పార్టీ ఇవ్వాలని జెప్పేసి అన్నీ కూడా చేశాడంట. అంటే చూడండి ఆ అమ్మాయి మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో. కానీ ఆ అమ్మాయే ఒక మాయ కిలాడీ లేడని జెప్పేసి ఇతనికి తెలియలా. సో, ఏ విధంగా చంపిందో నిజంగా చెప్తే మీరు నిజంగా నోరెళ్ళు పెడతారన్నమాట. చాలా సంచలన విషయాలు దీంట్లో ఉన్నాయి. మీరు చూస్తా ఉంటుంటే ఆ ట్విస్ట్ అన్నీ కూడా బయటపడతాయన్నమాట. సో, వీళ్ళిద్దరికీ నిశ్చయమైంది. కానీ ఆ అమ్మాయికి మాత్రం వేరే వ్యక్తితోటి ప్రేముందమాట. ఆల్రెడీ వేరే వ్యక్తితోటి ప్రేమించుకుంటా ఉన్నారు ఇద్దరును. ఆ విషయం ఇంట్లో చెప్పి, ఆ అబ్బాయి నాకిష్టం లేదని చెప్పేత్తే ఇప్పుడు ఈ ఎవరైతే చనిపోయారో ఈ అబ్బాయి నాకిష్టం లేదని చెప్పేస్తే అసలు ఈ గొడవంతా కూడా రాకపోదు. కానీ ఈ మధ్య కాలంలోని చాలామంది అమ్మాయిలేంటంటే వేరే వ్యక్తిని ప్రేమించేస్తా ఉన్నారు. ఇంట్లో పెళ్లి చూపులు చూస్తా ఉంటుంటే ఆ పెళ్ళికి కూడా ఓకే చెప్తున్నారు. ఎంగేజ్‌మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఆ వ్యక్తిని చంపేస్తారనమాట. సేమ్ అదే రిపీట్ అయింది. ఎలా చంపిందంటే అసలు ఎవ్వరికి కూడా డౌట్ రాలా. కనీసం వాళ్ళ తల్లిదండ్రులకు కూడాను అది ఒక ప్రమాదకరంగానే చనిపోయాడని చెప్పేసి అనుకున్నారు గానీ, నిజంగా ఆ అమ్మాయి చంపిందని చెప్పేసి అనుకోలేదు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే పోలీసుల ఎంక్వైరీలోని ఒక వుడీ మాట. వుడీ అంటే మనం ఇలాగా టీ షర్ట్ యేసుకుంటాం గదా! ఇలా టోపీలా ఉంటది టీ షర్టు. ఆ టీ షర్టు యేసుకున్న ఒక వ్యక్తి సీసీ కెమెరాలో కనిపించాడన్నమాట. అలా ఎప్పుడైతే కనిపించాడో అక్కడి నుంచి పోలీసులు మొత్తం అంతా కూడా తీగ లాగితే డొంక బయటపడింది. లేకపోతే గనక అది ప్రమాదంగానే చనిపోయాడని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు అనుకునేవారన్నమాట. ఇది ఎలా జరిగిందంటే ఎప్పుడైతే గనక ఇద్దరు కూడా నిశ్చయమైందో, నిశ్చయమైన కానించి కూడాను ఆ అమ్మాయి ఏ విధంగా చంపాలని చెప్పేసి ప్రియుడితోటి ప్లానింగ్‌లేస్తా ఉంది. 3 ప్లానింగ్‌లేసిందన్నమాట. ఒకటేమో విదేశాలకెళ్దామని చెప్పేసి పాస్‌పోర్ట్ కట్ చేస్తే, ఆ రోజే ఎయిర్‌పోర్ట్ దగ్గర చంపేద్దాం అని చెప్పేసి పాస్‌పోర్ట్ మర్చిపోయానని చెప్పేసి పాస్‌పోర్ట్‌ని రూమ్‌లోనే చింపేసి బాత్రూమ్‌లో పడేసిందంట. ఎయిర్‌పోర్ట్ దగ్గరికెళ్ళేటప్పటికి నీ పాస్‌పోర్ట్ ఏదంటే పాస్‌పోర్ట్ లేదు. అయ్యో! మర్చిపోయానే. ఈరోజు ఎక్కడెక్కడో లాడ్జ్‌లో ఉందని చెప్పేసి ప్లానింగేసిందంట. ప్రియుడితో కలిసి అతన్ని చంపేద్దామని. సో, అతను ఒప్పుకోకుండా లేదు లాడ్జ్‌లో ఎందుకు వెనక్కెళ్ళిపోదాంలే. తర్వాత చూద్దాంలే అయితే మళ్ళీ పాస్‌పోర్ట్ ఎక్కడుందో కనుక్కొని మళ్ళీ ఎళ్దాం అని చెప్పేసి వాపసొచ్చేసారు. సో, వాపసొచ్చేసిన తర్వాత మళ్ళీ తనని ఒక ఫోటో షూట్ మనం చేసుకుందాం, పెళ్లి చేసుకోబోతున్నాం గదా! ఒక ఫ్రేమ్ కావాలని జెప్పేసి, ఒక పెద్ద టూరిస్ట్ లాంటి ఏరియాకి తీసుకెళ్ళిందన్నమాట. అది ఎక్కడంటే మహారాష్ట్ర. ఇదంతా కూడా మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్ర ఏరియాలోనే ఒక టూరిస్ట్ ప్రాంతం ఏరియాకి తీసుకెళ్ళి, అక్కడ ఫోటో షూట్ చేసుకుందాం అని చాలా బలవంతంగా ఒప్పించిందన్నమాట. ఎందుకంటే పాపం ఆ కుర్రవాడికి ఈ అమ్మాయి అంటే ఇష్టం. బాగా ఆ అమ్మాయి గురించయితే
ములుగు తేలుతా ఉన్నాడు. ఆ అమ్మాయి ఏం అడిగితే గనక దాన్ని ఓకే చెప్తా ఉన్నాడు. కాదనట్లేదు. సో, అదే విధంగా ఓకే చెప్పాడు. ఓకే చెప్తే ఫోటో షూట్‌కెళ్ళాడు. ఫోటో షూట్‌కెళ్తే అక్కడ ఆ అమ్మాయి అదే ఫోటో షూట్ లొకేషన్‌లోని ఫోటో తీస్తుండగా నీ కాలు కింద పాముంది, పాముందని చెప్పేసి భయపెట్టింది. ఎందుకంటే ఆ కొండ పైన చివరన నిలబడుతున్నప్పుడు ఫోటో షూట్ జరుగుతుందన్నమాట. ఇలా జరిగినప్పుడు భయపడి ఆ లోయలోకి దూసేద్దామని ప్రయత్నం చేసింది. ససేమిరా అక్కడ అవ్వల. ఎందుకంటే ఆ పొజిషన్‌లోని తను కూడా పక్కన ఉంది కాబట్టి దాన్ని పట్టేసుకున్నాడు. పట్టేసుకునేటప్పటికి ఇద్దరు కూడా పడిపోతారు కాబట్టి ఆ అమ్మాయి సేఫ్‌గా అయితే అక్కడ అతను దొయ్యలేదన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేసింది. నెక్స్ట్ మళ్ళీ ప్లాన్ చేసి మళ్ళీ ఎళ్దాం, మళ్ళీ ఫోటో షూట్ తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళింది. తీసుకెళ్ళి కరెక్ట్‌గా అదే సమయాన్ని తన ప్రియుడు కూడా ఆన్ ది స్పాట్‌కొచ్చాడు. ఎందుకంటే ఈ 3 ప్లానింగ్‌లో కూడా ప్రియుడు ఇయంతా కూడా ఫాలో అవుతూ ఉన్నాడనమాట. సో, మూడో దాని దగ్గర ఎప్పుడైతే ఇలా ఫోటో షూట్ అవుతుందో, ఫోటో షూట్ అయినప్పుడు ఇంకా డైరెక్టర్‌గా ఉరి యేసుకున్న వ్యక్తి డైరెక్టర్‌గా వచ్చి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి, అదేవిధంగా ప్రియుడు ఇద్దరు కలిపి అతన్ని పట్టుకొని లోయలోకి దోసేసారన్నమాట. బలవంతంగా దోసేసారన్నమాట. ఎప్పుడైతే ఇలా బలవంతంగా దోసేసారో పాపం అతను కనీసం ఒక 400 అడుగుల లోయలోకి పాపం పడిపోయాడు పాపం. 400 అడుగులు లోయలోకి పడిపోతే ఇంక మనిషి బతుకుతాడా? మనిషి బతకడు కదా! ఈ విషయాన్నే తన తల్లిదండ్రులకి ఏమని చెప్పింది? అంటే ఈ కుర్రవాడి యొక్క తల్లిదండ్రులకి విపరీతమైన గాలులు, మబ్బులు గట్టి వేసాయి అక్కడ. ఈ ఫోటో షూట్ జరుగుతున్నప్పుడు. ఇటువంటి గాలులు జరిగినప్పుడు మిస్‌బాలన్స్ అయ్యి వెనక్కి పడిపోయాడు మీ అబ్బాయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా పడిపోయాడు అని చెప్పేసి ఈ ఈ విధంగా చిత్రీకరించిందన్నమాట. ఈ విధంగా చిత్రీకరించింది కదా! తల్లిదండ్రులు కూడా నిజంగానే ఈ విధంగా అయ్యిందేమో అని చెప్పేసి పాపం ఆ డెడ్ బాడీని కూడా ఆ 400 మీటర్ల లోయ నుంచి కూడా తెప్పించుకున్నారు. పోస్ట్‌మార్టం అయింది. అన్నీ కూడా జరిగాయి. మొత్తం అంత్యక్రియలు కూడా చేసేసారు. చేసేసిన తర్వాత తన తండ్రికి ఒక డౌటొస్తుందన్నమాట. ఇంత ఇంతలాగా ప్రేమించారు కదా! ఈ అమ్మాయిని. కనీసం ఈ అమ్మాయికి కలలో కూడా చిన్న బాధ కూడా లేదు. ఈ అమ్మాయి నా కొడుకుని ఏదో చేసుంటది అని జెప్పేసి ఒక మదిలోని ఒక చిన్న అనుమానం మాట. ఈ చిన్న అనుమానమే నిజమైంది. ఏ విధంగా అంటే పోలీసులకి చెప్పాడమాట. మా అబ్బాయి ఎక్కడెక్కడికెళ్ళాడో అక్కడ సీసీ కెమెరా లొకేషన్‌లో అన్నిట్లో కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏదైనా అనుమానం ఉంటే నాకు చెప్పండి అని చెప్పేసి చెప్పాడమాట. ఎందుకంటే ఈళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు హై ప్రొఫైల్ కాబట్టి ఇంక వీళ్ళు చెప్పిన వెంటనే పోలీసులు కూడా బాగా ఎంక్వైరీ చేశారన్నమాట. బాగా డీప్‌గా ఎంక్వైరీ చేసేటప్పటికి ఒక ఉరి యేసుకున్న వ్యక్తి ఎక్కడైతే ఫోటో షూట్ జరుగుతుందో, ఆ ఫోటో షూట్ జరుగుతున్న ఏరియాలోని ఒక ఉరి యేసుకున్న వ్యక్తి వాళ్ళు ఫాలో అప్ అవుతా ఉన్నాడన్నమాట. ప్రతి దగ్గర కూడా ఫాలో అప్ అవుతా ఉన్నాడు. ఈ మూడోసారి కూడా ఉరి యేసుకున్న వ్యక్తి ఫాలో అప్ అయ్యాడు. ఎందుకంటే ఇక్కడ పోలీసులు ఉరి యేసుకున్న వ్యక్తిని ఏ విధంగా కనిపెట్టారంటే, ఇప్పుడు అది జరిగిన ఈ హత్య ఏదైతే ఉందో అది జూన్ 18 జరిగిందన్నమాట. ఈ జూన్ 18 అంటే ఎంత ఎండలున్నాయి ఒకసారి ఆలోచించండి. విపరీతమైన ఎండలు. ఎవరైనా గాని ఒక పల్సర్ టీ షర్టో లేదా ఒక పల్సర్ చొక్కా ఏసుకోవడానికే బాగా ఇష్టపడతారన్నమాట. అంతేగాని ఇలా ఉడీలేసుకొని, ముసుగేసుకొని మొత్తం అంతా కూడా ఎండలో తిరుగుదాం అని చెప్పేసి అనుకోరు కదా ఎవరును. కానీ పోలీసులు అక్కడే దాన్నే పట్టుకున్నారన్నమాట. ఇంత విపరీతమైన ఎండ, ఇంత ఇంత ఉక్కబోతలోని ఉరి యేసుకొని ఆ ఏరియాలో తిరిగే అంత అవసరం ఏమొచ్చింది ఈ వ్యక్తికని చెప్పి, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని ఫైండ్ ఔట్ చేసి, ఆ వ్యక్తిని పట్టుకొని తీసుకొచ్చి పోలీసుల యొక్క స్టైల్‌లో ఎంక్వైరీ చేస్తే లాస్ట్‌కి బయటపడిన విషయం ఇదన్నమాట. గట్టిగా 4 పీకితే ఇలాగ ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం. ప్రేమించుకుంటే ఆ అమ్మాయికైతే తనకిష్టం లేదు కాబట్టి నాతో ఉండాలనుకుంటుంది. అందుకే ఇద్దరం కలిపి మేము ప్లానింగ్ ఏసి అతన్ని చంపేసాం అని చెప్పేసి క్లారిటీగా చెప్పారన్నమాట. సో, ఎప్పుడైతే పోలీసులకి ఇలా చెప్పాడో ఈ విషయంనే ఈ సదరు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేసి చెప్పారు. ఇలాగ మీ అబ్బాయి అయితే ఆళ్ళు సహజంగా చనిపోలేదు. ఎవరైతే మీ అబ్బాయితో నిశ్చయమైందో ఆ అమ్మాయిను అతని ప్రియుడు ఇద్దరు కలిపి చంపేసారని చెప్పడంతోటి వాళ్ళ గుండెల్లో రాయి పడిపోయింది పాపం. ఎందుకంటే ఇప్పటిదాకా వాళ్ళేమనుకున్నారు, మా అబ్బాయి ఒక ప్రమాదవశాత్తు పాపం ప్రమాదంలో చనిపోయాడని చెప్పేసి వాళ్ళు అలా అనుకుని బాధపడుతున్నారన్నమాట. వాడికి అంతవరకే నూకలున్నాయని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎవరో చంపేసారని చెప్పి అర్ధాంతరంగా తన ఆయుష్‌ని తీసుకెళ్ళిపోయారని చెప్పేసి అనుకోవట్ల. ఆ బాధలో లేరు. వీళ్ళు ప్రమాదంగానే చనిపోయారని చెప్పి అనుకుంటున్నారన్నమాట. ఎప్పుడైతే ఇలాగ తెలిసిందో పాపం గుండెలు పగిలేలా రోదించారు. ఎందుకు ఇటువంటి పని చేసింది? ఒకవేళ ఇష్టం లేదని చెప్తే గనక మేమే క్యాన్సెల్ చేసుకుందాం కదా! ఎందుకిలా పని చేసిందని చెప్పి పాపం గుండెలు రోదిస్తూ ఏడిసారన్నమాట. ఎందుకంటే ఒకడే కొడుకు. వందల కోట్ల ఆస్తుంది. కానీ కొడుకు లేడు. ఆ వందల కోట్ల ఆస్తులు ఏం చేసుకుంటారు? ఇటువంటి సిట్యుయేషన్‌లు బాగా ఎక్కువైపోయాయన్నమాట. చాలామంది అమ్మాయిలు వేరే అబ్బాయిలు ప్రేమలో ఉండడం, పెళ్లయిన తర్వాత ఆ మగ వ్యక్తిని చంపేయడం ఇటువంటియన్నీ కూడా సహజం అయిపోయిందన్నమాట. ఇటువంటి సిట్యుయేషన్ అంతకు ముందు కూడా అయింది. ఇదంతా చూస్తూనే ఉన్నాం. ఈ వీడియో ప్రధానంగా చేయడానికి కారణం ఏంటంటే చాలామంది ఇటువంటి అమ్మాయిలు గాని, అబ్బాయిలు గాని చాలామంది ఎక్కువ మంది అయిపోయారు. ప్రతి ఒక్కరు కూడా నేను ఒక విషయం చెప్తా ఉన్నాను. మీరు ఒకవేళ ప్రేమలో ఉంటే గనక దాన్ని భయపడకుండా మీ తల్లిదండ్రులకు చెప్పండి. అంతేగాని మీకు పెళ్లి నిశ్చయం అయిపోయిన తర్వాత
అది మగ వ్యక్తి అయినా, ఆడపిల్ల అయినా గాని, తర్వాత వాళ్ళని అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ఇటువంటి ప్రీ ప్లానింగ్ ఏయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే పాపం అన్యం పుణ్యం తెలియని ఆ వ్యక్తి వచ్చి మిమ్మల్ని ప్రేమిస్తా ఉంటాడు. అతనికి తెలీదు పాపం మీరు వేరే వ్యక్తితో ప్రేమలో ఉన్నారని. మరి ఆ వ్యక్తి ఏ పాపం చేశాడు? అలా చంపకూడదు కదా! అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అటువంటి పనులు చేయకూడదని చెప్పేసే, ఇటువంటి బుద్ధులున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చేయకూడదని చెప్పేసి ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం. సో, మీకేమనిపిస్తుందో దీని మీద కామెంట్ చేయండి. చాలా మంది వచ్చి కామెంట్స్ కూడా చదువుతారు కాబట్టి 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలన్నమాట. అటువంటి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.